చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి మరోసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాం. ప్రభు అయిన యేసు భూమి మీదకు తీసుకొచ్చినటువంటి బోధ ఎప్పటిది? దేవుడు ఎప్పుడు ఈ బోధని ప్రభు అయిన యేసుకి అప్పగించాలి, ప్రభు అయిన యేసు ఈ బోధను అపోస్తలులకు తిరిగి ఈ రోజున మనకు అందించడానికి దేవుడు ఎప్పుడు ఈ బోధను నిర్ణయించాడు? బోధ తలవని తలంపుగా వచ్చింది కాదు, ఊహించి వచ్చింది కాదు. ఇది మానవుల్ని సృజించక మునిపే, సృష్టి లేనప్పుడే పరమదేవుడు సృజించాడు, ఏర్పాటు చేశాడు ఈ బోధన. ఆ సంగతులు ప్రవక్తల ద్వారా తెలియజేశాడు, మర్మంగా ఉంచాడు. ఆ మర్మంగా ఉంచబడినటువంటి సందేశాన్ని ప్రభు అయిన యేసు ద్వారా అపోస్తలులకు అందించి, అపోస్తలుల ద్వారా గ్రంథాన్ని రచన చేయించి, అపోస్తలుల ద్వారా ఆ రోజున మాట్లాడించి రచన చేయించి మన చేతిలోకి వచ్చింది కొత్త నిబంధన రాజ్యాంగ చట్టం, అపోస్తలుల బోధ. ఈ సంగతులు గ్రంథంలో మనకి రాయబడి ఉన్నాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అంటే అపోస్తలులకు అందించబడినటువంటి బోధ, ప్రభు అయిన యేసు పరలోకం నుండి తీసుకొచ్చినటువంటి బోధ, దేవుని దగ్గర విని నేర్చుకున్నటువంటి బోధ ఎప్పుడు నిర్ణయించబడింది? ఎప్పుడు నిర్ణయించబడింది అని అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుతాను. కొంచెం పైకి చదివితే బాగుంటుందేమో. 1వ వచనం నుండి చదువుతాను. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు, మాట్లాడుతున్న పౌలు, వాక్చాతుర్యంతో కానీ ఈ అపోస్తలు అందించిన బోధ బోధించే వాళ్ళకి ఏముండకూడదో కూడా చెప్తున్నాడు. వాక్చాతుర్యంతో కానీ, జ్ఞానాతిశయముతో కానీ, లోకంలో ఉండే జ్ఞానాన్ని, దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన క్రీస్తును తప్ప, యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుక్కుందునని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ మధ్య నుంటిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక. ఇప్పుడు నీకుండే విశ్వాసం, కొత్త నిబంధన చట్టం, మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవల్లని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాం. అది ఈ లోక జ్ఞానము కాదు. దేవుని గ్రంథాన్ని బోధించేవాడు లోక జ్ఞానాన్ని వాడకూడదు, వాక్చాతుర్యాన్ని వాడకూడదు. ఎందుకనంటే ఈ జ్ఞానము, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండేది జగదుత్పత్తికి ముందుగానే. జగదుత్పత్తికి అంటే ఇంగ్లీష్ ఏం రాసింది తెలుసా? బిఫోర్ ది ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్. ఈ ప్రపంచం పునాది వేయబడక మునిపే, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఈ బోధ మనుషులు మహిమలో ఉండాలని, అంటే పరలోకంలో ఉండాలని. మహిమ ఉండే స్థలం పరలోకం. కాబట్టి మహిమలో ఈ లోకాది ఏంటంటే జగదుత్పత్తి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అంటే ఈ బోధ నియమించబడింది ఎప్పుడంటే జగదుత్పత్తికి ముందుగా. అంటే భూమి మీద క్రీస్తు యేసు ఏం మాట్లాడాలో, ఆ సందేశాన్ని అపోస్తలులకు ఎలాగ అందించాలో దేవుడు జగదుత్పత్తికి ముందుగానే నియమించాడట. అది ఈ లోకాధికారులు ఎవరికి తెలియదు అని చెప్పాడు. కాబట్టి జగదుత్పత్తికి ముందుగానే నిర్ణయించినటువంటి దేవుడు ఏం చేశాడు అంటే ప్రవక్తలకి తెలియజేశాడు. ప్రవక్తల ద్వారా కొన్ని సంగతులు చెప్పాడు. ప్రవక్తలు చెప్పకుండా దేవుడేం దాచుకోలేదు, కానీ అవి మర్మంగా ఉంచబడినాయి. ప్రభు అయిన యేసు వచ్చినప్పుడు తేటమైపోయినాయి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం
25-27 వచనాలు కలిసి ఉన్నాయి. సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి, జగదుత్పత్తి అన్న అనాది అన్న బిఫోర్ ది ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్, ఆది అనాది. ఆది అంటే ఇన్ ద బిగినింగ్, బిగినింగ్ అంటే ప్రారంభం. అనాది అంటే ప్రారంభం లేనప్పుడు. ప్రారంభం లేనప్పుడు. ఉదాహరణకు ఇది భూమి పుట్టింది, ఈ కాలం ఇక్కడ నుంచి కాలం కొనసాగుతుంది అనుకోండి. ఈ కాలం కొనసాగుతున్నప్పుడు ప్రభువైన యేసు వచ్చాడు. ఈ మధ్య నుండే కాలం సృష్టి ప్రారంభమై, భూమి ప్రారంభమై క్రీస్తుకు వచ్చే వరకు కాలం. అంటే ఈ మధ్య ఉండే కాలం క్రీస్తుకు వచ్చే వరకు సుమారుగా 2500 సంవత్సరాలు అయింది. క్రీస్తు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నడుస్తుండేటువంటి కాలం 2024 సంవత్సరాలు. అంతకుముందు ఒక 2025 సంవత్సరాలు అయిపోయింది, 2500 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 2024 సంవత్సరాలు అయిపోయింది. ఈ కాలం కంటే ముందు, అంటే భూమి లేనప్పుడు, ఇంతకు ముందుండే కాలాన్ని ఏమంటాడంటే, కాలం ఎంతో ఎవడో తెలియదు. కాలం ఎంతవరకు తెలియదని ఏమనంటే అనాది అన్నాడు. అనాది. కాబట్టి ప్రపంచం పుట్టక ముందు ఎంతకాలం నుంచి దేవుడు ఉన్నాడు ఎవరికి తెలియదు. అనాదిలో అంటే సృష్టి ప్రారంభం కాకముందుట అనాది నుండి రహస్యముగా ఉంచబడి, ఎప్పటి నుంచి? అనాది నుండి. కాలం ఎప్పటి నుంచో తెలియదు. అంటే జగదుత్పత్తి కంటే ముందుగా, భూమి పునాదులు వేపు మునుపు, అనాదిలో ఎప్పుడో, సృష్టి లేనప్పుడే అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడినటువంటి మర్మం. అనాది నుండి రహస్యంగా ఉంది, ఇప్పుడు ప్రత్యక్షపరచబడినటువంటి మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారముగా అన్నాడు. ఈ మర్మాన్ని అనుసరించి స్వార్థ వచ్చింది. కాబట్టి మర్మం ఎప్పటి నుంచి ఉంది? మర్మం అనాది నుండి రహస్యంగా ఉంచబడి, అనాది నుండి రహస్యంగా ఉంచబడినటువంటి సంగతుల్ని పరమదేవుడు ప్రవక్తలకు తెలియజేశాడు, మర్మంగా ఉంచాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చివరి వచనాల్లో, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము చివరి వచనాల్లో దానియేలు గట్ట అర్థం కావట్లేదంట సంగతిలో. 8వ వచనం నుంచి, నేను వింటిని గాని గ్రహింపలేకపోతుని, నా ఏలిని వాడా వీటికి అంతమేమో నేను అడుగగా అతడు ఈ సంగతిలో అంత్యకాలం వరకు మరుగుగా ఉన్నట్లు ముద్రింపబడినవి. అంత్యకాలం వరకు అంటే ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత అపోస్తులు ప్రకటన చేయడం ప్రారంభం దగ్గర నుంచి మరుగుగా ఉంచబడినవి, మర్మంగా ఉంచబడిన లోకాన్ని ప్రభువైన యేసు మర్మాన్ని అపోస్తులకు అందించాడు, అపోస్తులు లోకానికి అందించారు. కాబట్టి అంత్యకాలం వరకు మరుగుగా ఉండినట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఓరకుండుమని చెప్పాను. అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలగుదురు అన్నాడు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు కనుక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేకపోవును. దుష్టుడికి అర్థం కాదు, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. కాబట్టి అనాది నుండి రహస్యంగా ఉంచబడినటువంటి మర్మం ఎవరికి అర్థం కాదంటే దుష్టులకు అర్థం కాదు, బుద్ధిమంతుడికైతే అర్థమైంది. అనాది నుంచి రహస్యంగా ఉంచిపెట్టాడంట దేవుడు. ఆ రహస్యంగా ఉంచినటువంటి సంగతుల్ని పరమదేవుడు ప్రవక్తలు తెలియజేశాడు. ప్రవక్తలు తెలియజేసి సంగతులు చెప్పిన మర్మంగా ఉంచబడినవి క్రీస్తు యేసు ద్వారా అపోస్తులు తెలియజేస్తే ఆ అపోస్తులు తెలియజేసినటువంటి సందేశంలో అర్థమైంది. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. అనాది నుండి రహస్యంగా ఉంచబడినవి, మర్మంగా ప్రవక్తలకు బోధించబడినవి. ఆ మర్మాన్ని ప్రభువైన యేసు విడదీసి అపోస్తులకు చెప్పాడు. అపోస్తులు ఇంకా క్లియర్గా పరిశుద్ధాత్మ సహాయంతో మనకు వివరించారు. గ్రంథస్థం చేయబడింది. బుద్ధిమంతుడైతే వీటిని గ్రహిస్తాడు. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. దేవుడట తన ప్రవక్తలు తెలియజేయకుండా ఏమీ చేయడు. సింహము గర్జించెను, భయపడని వాడెవడు?
ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండా వాడెవడు? సింహం ఎదురుకు వస్తే భయపడవా? కాబట్టి ప్రభు అయిన దేవుడు యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉంటాడు, ప్రవచింపకుండా ఉండేవాడెవడు? ప్రవక్తలను ఆపుదామని ప్రయత్నించారనుకో, ప్రవచింపకుండా ఉండలే. పాత నిబంధనల ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారు, వాటి మర్మాల్ని ప్రభు అయిన యేసు భూమి మీదకి వచ్చి వివరించాడు. వాటిని పరిశుద్ధాత్మ సహాయంతో అపోస్తలులు వివరించారు. పరిశుద్ధాత్మ సహాయంతో గ్రంథం రచన జరిగింది. బుద్ధిమంతుడైతే గ్రహిస్తాడు. అందువల్ల అనాది నుండి రహస్యంగా ఉంచబడింది. జ్ఞానయుక్తమైన తీయని మాటలు కాదు, వాక్చాతుర్యాన్ని వినియోగించకుండా చెప్పడానికి ఈ మర్మాన్ని బయలుపరిచాడట. జగదుత్పత్తికి ముందుగానే దీన్ని నిర్ణయించడం జరిగింది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 అంటే 2-4 కలిసి ఉన్నాయి. నేను అవసరమైన మేరకు అక్కడ చదువుతున్నాను. దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు, మనందరి విశ్వాస విషయంలో నా నిజ కుమారుడకు తీతుకు శుభమని చెప్పురైనది. తీతుకి పౌలు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇది మనకు కూడా. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే, అనాది అంటే సృష్టి లేముందే, అనాది కాలమందే వాగ్దానం చేశాను. కానీ వాగ్దానము అనాది కాలమంది చేశాడట. ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన స్వార్థ ప్రకటన వలన నా వాక్యమును, తన వాక్యమును యుక్త కాలములందు బయలుపరిచెను. యుక్త కాలములందు బయలుపరిచాడు కానీ అనాది కాలమందే వాగ్దానం చేశాడు. అనాది కాలమందు వాగ్దానం చేసి ప్రవక్తల ద్వారా ప్రవచింపజేసి మర్మంగా ఉన్నటువంటి దాన్ని ప్రభు అయిన యేసు ద్వారా అపోస్తలులకు అందించి, అపోస్తలుల ద్వారా మానవ జాతి సందేశాన్ని అందించడానికి దేవుని యొక్క సంకల్పమైంది ఈ అపోస్తల బోధ. కాబట్టి అపోస్తల బోధ అనేది కొత్త నిబంధన రాజ్యాంగ చట్టం, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నియమించినటువంటి బోధ. ఈ బోధ మానవులు సృష్టించింది కాదు, క్రీస్తు ప్రభు సృష్టించింది కాదు, అపోస్తలులు సృష్టించింది కాదు, ఏ మానవుడు సృష్టించింది కాదు. దేవుడు క్రీస్తు ప్రభుకు బోధించింది. అనాది కాలం ముందే నిర్ణయించి వాగ్దానం చేసి ప్రవక్తల ద్వారా మర్మంగా ఉంచి క్రీస్తు ప్రభు ద్వారా ప్రత్యక్షపరచబడింది, పౌలు ద్వారా బయలుపరచబడిందట. ఆ సంగతి గురించి మాట్లాడాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో, దేవుని వాక్యముననగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మము. జాగ్రత్తగా వినాలి. ఈ మర్మం కొత్త నిబంధన అపోస్తలుల బోధ, కొత్త నిబంధన రాజ్యాంగ చట్టము. దేవుని వాక్యమును అనగా యుగములలోను, అంటే వాక్యం అంటే అర్థం చెప్తున్నాడు. యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు. దేవుని వాక్యం అపోస్తలుల బోధ ఎప్పుడు నుంచట? యుగములలోను తరముల్లోను మరుగు చేయబడిన మర్మము దేవుని వాక్యము సంపూర్ణముగా ప్రకటించుటకు, ఏమి ఆపకుండా, ఏమి లోటు లేకుండా సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘములకు పరిచారకుండా అయితిని. కాబట్టి బోధ ఎప్పుడు వాగ్దానం చేయబడింది, ఎప్పుడు నిర్ణయించబడింది, మర్మంగా ఉంచబడింది. ఇది ప్రభు అయిన యేసుకు దేవుడు పరలోకంలో బోధించాడు. ఆ బోధ పరలోకం నుండి సందేశాన్ని క్రీస్తు ప్రభు భూమి మీదకి తీసుకొచ్చాడు. అపోస్తలులకు మర్మాలను వివరించాడు. అపోస్తలులు వాటిని మనకు వివరించి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు పంపబడిన వ్యక్తి అపోస్తలుడు, పంపబడినవాడు. క్రీస్తు ప్రభు పరలోకం నుండి పంపబడినవాడు, అధికారంతో పంపబడినవాడు, పాపాలను క్షమించడానికి పంపించబడినవాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పంపబడినవాడు. ఆయన బోధని మానవ జాతికి అందించడానికి, అపోస్తలులకు వివరించడానికి పంపబడినటువంటి ప్రభు అయిన యేసు పరలోకపు అపోస్తలుడు. క్రీస్తు ప్రభు యొక్క బాధ్యత ఆయన నెరవేర్చాడు. ఆ బోధని అపోస్తలులకు అందించాడు. అపోస్తలులు బోధ ఏంటంటే, అపోస్తలులు వారు విన్నటువంటి బోధ
ఇద్దరు నేర్పారట, ఒకరు కాదు. ప్రభువైన యేసు వాళ్ళకి బోధించాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ కూడా విన్నాడట. ఆయన అపోస్తులని గైడ్ చేసి అపోస్తులకి ఆ సందేశాన్ని అందించడానికి ఏర్పాట్లు జరిగినాయి. కాబట్టి వాళ్ళు అపోస్తులు క్రీస్తు ప్రభు చేతను మరియు పరిశుద్ధాత్మ చేత బోధింపబడిన వాడు. పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు స్వార్థ ప్రకటించిన వారి ద్వారా అన్నాడు. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు స్వార్థ అన్నాడు. పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి పంపించబడ్డాడు? పరలోకం నుండి పంపించబడ్డాడు. ఈ పరలోకం నుండి పంపించబడినటువంటి పరిశుద్ధాత్మ భూమి మీదకి రాకమునుపు ప్రభువైన యేసు అపోస్తలులకి తెలియజేసినటువంటి సందేశం ఒకటి ఉంది. ఏం సందేశం అంటే, నేను వెళ్ళిపోతా, తండ్రి వద్ద నుండి బయలుదేరి వచ్చాను, తండ్రి వద్దకు వెళ్ళిపోతా. వెళ్ళిపోతే మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. ఏం చేస్తానంటే, నేను తండ్రిని వేడుకుంటా, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తని మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ ఆదరణకర్త మిమ్మల్ని నడిపిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా ఉత్తరవాదిని, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా ఉండును, మీలో ఉండును. కాబట్టి ప్రభువైన యేసు వెళ్ళబోయేటప్పుడు ఏం చెప్పాడంటే, నేను వెళ్ళిపోతా, తండ్రి వద్ద నేను వేడుకుంటా, మీతో పాటు ఉండటానికి, మీలో ఉండటానికి పరిశుద్ధాత్మ అంటే ఆదరణకర్త వస్తాడు. అంటే పరలోకం నుండి పంపబడతాడు, నేను వేడుకుంటాను. వస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడో చెప్పాడు. 25వ వచనం, ఇదే అధ్యాయం 25వ వచనం. నేను మీ వద్ద ఉండగానే మాటలు మీతో చెప్పితిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ, నా నామాన పరలోకం నుండి పంపిస్తాడు. ఎవరు పంపేది? తండ్రి. ప్రభువైన యేసుని పంపించాడు. ప్రభువైన యేసు భూమి మీద నుంచి వెళ్ళబోయేటప్పుడు ఏం చెప్పాడంటే, తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, నేను మీకు బోధిస్తున్నా, ఉదయం విన్నాం, సమస్తమును మీకు తెలియజేసేది అన్నాడు. సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ, కండిషన్ గుర్తుపెట్టుకోవాలా. సమస్తాన్ని బోధిస్తాడంటే తను కొత్తగా ఏం చెప్పడు. నేను మీకు బోధించిన దాని సంగతులు అది తప్ప, నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. ఎందుకంటే మనుషుల జ్ఞాపక శక్తి కొంతవరకే ఉంటుంది. కాబట్టి అపోస్తలులు మర్చిపోవచ్చు, కొత్త బోధ మాట్లాడవచ్చు. అలాంటి పరిస్థితి లేకుండా అపోస్తలులకి వాగ్దానం చేయబడింది లోకానికి కాదు. లోకమైన పొందనేరదు అన్నాడు. అంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందవలసినటువంటి వారు అపోస్తలులే. పరిశుద్ధాత్మలో వాళ్ళు బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉంటాడు, వాళ్ళతో ఉంటాడు. కాబట్టి వాళ్ళు నిలబడి మాట్లాడితే పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు ఏం మాట్లాడాడో ఆ మాటలు వాళ్ళకి జ్ఞాపకం చేసి వాళ్ళతో ఉండి, వాళ్ళల్లో ఉండి, వాళ్ళ నోరు ఉపయోగించుకొని మాట్లాడతాడు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, ఇప్పుడేమో యేసుక్రీస్తు బోధించాడు, అయిపోయింది. సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు ఏమన్నాడు అక్కడ?
అన్నిటినీ గుర్తుపెట్టుకోవాలి. అక్కడ అన్నిటినీ అనే మాట గుర్తుపెట్టు. సంగతులన్నిటినీ, కొన్ని కాదు, సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. కాబట్టి ఇప్పుడు ఎంతమంది బోధించారు అపోస్తులకి? ప్రభువైన యేసు బోధించాడు, పరిశుద్ధాత్మ కూడా బోధించాడు. ఈ ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? పరలోకం నుండి వచ్చిన. అంటే పరలోకం నుండి వచ్చినటువంటి ప్రభువైన యేసు చేత, పంపబడిన యేసుక్రీస్తు చేత, పంపబడిన పరిశుద్ధాత్మ చేత బోధించబడినటువంటి వాళ్ళు అపోస్తుల్లో. ఏ ప్రపంచంలో ఇంకెవడు లేడు, అపోస్తులు తప్ప. ఇద్దరి చేత పరలోకం నుండి వచ్చినటువంటి బోధకుల చేత బోధింపబడినటువంటి వాడు భూమి మీద ఇంకెవడు లేడు, అపోస్తులు తప్ప. కాబట్టి అలాంటి బోధనే అపోస్తులకు అప్పగించడం జరిగింది. కాబట్టి పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ, దేవత్వం కలిగిన, ఇదే వేదిక మీద ఆడియోస్ మాట్లాడి ఉన్నాయి, వీడియో తీయలేదు, సహోదరుడు పీటర్ ఆత్మమేనన్ గారి ఛానల్ ఉన్నాయి. దేవత్వము, దేవుడు ఒక్కడనే విషయాల్లో తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు అనేటువంటి విషయాలు మాట్లాడాను. దానిలో మీరు చూడండి. కాబట్టి పరలోకం నుండి పంపించబడిన దేవత్వం కలిగినటువంటి క్రీస్తు పరిశుద్ధాత్మ తండ్రి వలన విన్ని సంగతులు లోకానికి బోధించి, ప్రత్యేకంగా అపోస్తులకు బోధించి, అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ లోకానికి అందించినటువంటి సంగతులు. కాబట్టి ఇద్దరి చేత పరలోకం నుండి పంపబడిన దేవత్వం కలిగినటువంటి వారి చేత బోధింపబడినటువంటి సంగతులు అందుకున్నటువంటి వారు, పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడినటువంటి వాళ్ళు అపోస్తులలో. కాబట్టి అపోస్తులకి బోధ అందించబడింది ఇద్దరు పరలోకం నుండి పంపబడిన వారి చేత. కాబట్టి వాళ్ళు అపోస్తులు.